అయిన శ్రీ సుందరరాజు యాదవ్ గారిని అత్యధిక మేయర్తో ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిపించాలని ఉద్యమంతో మా యాదవ్ బంధుమిత్రులకి అలాగే మా సహచర బీసీ ఉద్యోగ మిత్రులందరూ కూడా తెలియాలని పెట్టడం మరి ముఖ్యంగా చెప్పడం జరిగింది. సుందరరాజు యాదవ్ గారి కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ తెలంగాణ ఉద్యోగంలో మొదటి తెలంగాణ భాగంలో వాళ్ళ ఫాదర్ వాళ్ళ పోరాటం చేసిన రోజులైతే అటువంటి కుటుంబం నుంచి వ్యక్తికి తెలంగాణలో అతనికి సరైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి తెలంగాణలో ఎందుకంటే మొట్టమొదటి ముఖ్యంగా నల్గొండ మొదటి నుంచి చైతన్యవంతమైన జిల్లా, ముఖ్యంగా బడుగు పడిన వర్గాల కోసం ముందుని పట్టం కట్టిన జిల్లా. గత ఎన్నోసారి ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్సీలు మనం ఎంపీలు సాధించిన చరిత్ర నల్గొండ జిల్లాకు. మరి ఆ ఉద్యోగంతో నేను ముఖ్యంగా అందరికీ ఉపాధ్యాయ పిల్లలకు ముఖ్యంగా ఇందులో పాల్గొన్న ఉపాధ్యాయులు తెలియజేసినట్టే ముఖ్యంగా మన పురపాలన సంగారెడ్డి సుందరరాజు గారిని గెలిపించాలని ఇందులో అఖిల భారత యాదవ మహాసభ ఎక్కడ కూడా కొనుక్కోకుండా ప్రతి ఒక్కరు కంకణబద్ధమై ప్రతి ఒక్కరు ఒక సైనికులాగా సుందరరాజు యాదవ్ గారిని గెలిపించడానికి మన ముందు నడవాలని వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మీ ద్వారా ముఖ్యంగా ఉపాధ్యాయ మిత్రులకు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఒక విన్నపం చేయాలని మీ ద్వారా తెలియజేస్తాము. మనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగిరెడ్డి సుందరరాజు యాదవ్ గారు వారు చాలా సంవత్సరాలుగా అనేక విద్యా సంస్థలు నడిపిస్తూ ఎంతోమంది పేద విద్యార్థులకు ఎంతోమందికి అనేక సేవలు అందించిన వ్యక్తి. వారి ఈరోజు మనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న విషయం మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. వారికి నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి యాదవ ప్రముఖులు, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరం కూడా మేము ఏకగ్రీవంగా అఖిల భారత యాదవ మహాసభ వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సుందర యాదవ్ గారు వారు ఎంతోమంది అనేక విద్యా సంస్థలు నడిపిస్తూ అనేక మంది పేద విద్యార్థులకు అనేక చిరునోడు వాళ్ళు ఉంటూ విద్యార్థుల సమస్యలే కాదు ఉపాధ్యాయుల సమస్యలు కూడా విషయాలలో వారు ఉపాధ్యాయులు కలుస్తామో వాళ్ళకు మనమందరం కూడా తప్పనిసరిగా కలిసి వారికి తప్పనిసరిగా మళ్ళీ ఒకసారి వారిని రిక్వెస్ట్గా మీరు ఎందుకు ఓటు చేయాలో వాళ్ళని మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ తర్వాత దీనికి సంబంధించినటువంటి అనేక విధాలు ఉన్నటువంటి వారికి శ్రేయోభిలాషులు కానీ మనందరం కూడా పనిచేసి సుందరరాజు యాదవ్ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ మనం మొట్టమొదటి ప్రాధాన్యత ఒకటి వేసి గెలిపించాలని మీ ద్వారా అందరూ కూడా వేడుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా అభ్యర్థికి యాదవ సంఘం తరఫున సపోర్ట్ చేయడానికి ఇక్కడ మేమంతా రావడం జరిగింది. అయితే ముఖ్యంగా నేను ఈ సందర్భంగా విద్యులైన టీచర్ మహానుభావులకు అందరికీ కూడా నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే, మనము ఒక గొర్రెల మంద కాపలా తోడేళ్లను పెట్టుకుంటే మనకి ఏనాడు కూడా రక్షణ దొరకదు. ఇప్పటి వరకు జరిగేది అదే జరుగుతుంది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా కూడా మన రక్షణ కోసం ఈ తోడేళ్లను వాడుకుంటే వాయి మన తింటాయి, కాకపోతే మనం రక్షించనుకుంటాయి. అలాగే నీలో నీవు కాపర్ను పెట్టుకొని నీవు రక్షించుకోవాలి. మన బలహీన వర్గాల నుంచి అభ్యర్థులైనటువంటి సుందరరాజు యాదవ్ను గెలిపించుకునేందుకు మీరు అందరూ ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా నేను ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది టీచర్లకు, మనం నల్లగొండ జిల్లా ఎంతో చైతన్యవంతమైన జిల్లా. ఇంత చైతన్యం ఉన్న జిల్లాలనే మొత్తం ఇక్కడ అగ్రకులాల వాళ్ళ పెత్తనంతోనే నడుస్తుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి బలహీన వర్గాల నుంచి ఎవరైనా అభ్యర్థి వస్తే మరి మనందరం అంటున్నాం, అందరూ
మాటకు అంత అగ్రవర్ణాలే ఉంటున్నట్టున్నాం, కానీ ఓటేసే కాడికి వచ్చేసరికి అలా మనం ఎందుకు రియలైజ్ అవుతలేము? టీచర్లు అంటే మీరు దిశానిర్దేశం చేసే వాళ్ళు వ్యవస్థకు, మరి మీరు ఇప్పుడు మార్పిడి కోసం ప్రయత్నం చేసి మొదటి ప్రాధాన్యత ఓటుగా సుందరరాజు యాదవ్కు ఓటేసి మీరు గెలిపించినట్టయితే మన బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం మున్ముందు వారు పనిచేస్తారు, మీ అవసరాల కోసం పనిచేస్తారు, మీ సమస్యల మీద పనిచేస్తారు. అలాంటి వ్యక్తిని మీరు ముందు ప్రాధాన్యత ఓటిచ్చి గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విన్నవిస్తున్నాను. అలాగే మీరందరూ ఉద్యోగకారులందరూ కలిసి సుందరరాజు యాదవ్ గారిని ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి ఉద్యోగ స్వరూపాలు కలిగినటువంటి వ్యక్తులందరూ దాన్ని ఆలోచించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ మొదటి ప్రాధాన్యత ఓటించి సామాజిక ఉద్యమాన్ని స్ఫురగల్పించాలని మీ ఉపాధ్యాయులందరినీ మీ ప్రతినిధుల ద్వారా కోరుకుంటున్నాను.